కేసులో ఇవాళ మరోసారి విచారణకు హాజరు కానున్నారు శ్రవణ్ రావు. ఇప్పటికే శ్రవణ్ రావును 3 సార్లు విచారించిన పోలీసులు ఇవాళ మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన ఇవాళ మరోసారి విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే శ్రవణ్ రావు సెల్ ఫోన్ లో డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు పోలీసులు. ఒకవేళ శ్రవణ్ రావు విచారణకు సహకరించుకుంటే సుప్రీంకోర్టులో ఉన్న నాట్ టు అరెస్ట్ రిలీఫ్ ను కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ప్రణీత్ రావుకు శ్రవణ్ రావు ఎవరెవరి సెల్ ఫోన్ నెంబర్లను ఇచ్చి ట్యాపింగ్ చేశాడనే దానిపై వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. ఒకవేళ శ్రవణ్ రావు నోరు విప్పితే మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు మరొకసారి శ్రవణ్ రావు హాజరు కానున్నారు. ఇప్పటికే 3 సార్లు సిట్ విచారణ ముందు హాజరై తన స్టేట్మెంట్ ని తన మొబైల్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఇచ్చిన మొబైల్స్ లో సంబంధించిన దాంట్లో కొంత డేటా మొత్తం కూడా రీటైల్ చేసి పోలీసులు శ్రవణ్ రావుని ప్రశ్నించి అనేక ఆధారాలు కూడా సేకరించారు. ఈ రోజు మరొకసారి అటు సుప్రీం అతని ఇప్పటికే నాటు అరెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి శ్రవణ్ కుమార్ ని విచారించి అతని ఒక స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఆ ఫోన్ సంబంధించిన విషయంలో కొంత మిస్యూజ్ చేస్తున్నాడు. దీంట్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలు కూడా పోలీసులు ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే నాటు అరెస్ట్ ఇచ్చిన నేపథ్యంలో వికెట్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని వికెట్ చేసేందుకు అటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులతో అతన్ని ఆశ్రయించాలని చూస్తున్నారు. సెల్ ఫోన్స్ నెంబర్ సంబంధించిన విషయంలో పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నారు. ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వడం లేదంటూ కూడా పోలీసులు శ్రవణ్ రావు సంబంధించిన తీరుపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నోరు విప్తే శ్రవణ్ రావు నోరు విప్తే చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి సంబంధించిన విషయంలో శ్రవణ్ రావు కొంత వెనుకడు వేస్తున్నారు, కొంత సమాచారం ఇవ్వకుండా తాత్పర్యం చేస్తున్నారు అనేది పోలీసుల వర్షన్. మరి ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా అటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు భావిస్తున్నారు. కాబట్టి మరి చూడాలి. ఈ కేసులో పోలీసులు మరొకసారి ఈ రోజు శ్రవణ్ రావును విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.